నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విశాఖ సాగర్ తీరంలో జరిగే సూర్య నమస్కారాల యోగా కార్యక్రమానికి అందరూ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో 26,000 మంది విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఏయూలో సూర్య నమస్కారాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచం అంతా విశాఖ వైపు చూస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. మరికొన్ని గంటల్లో విశాఖ సాగర తీరంలో జరిగేటువంటి యోగాంధ్ర పేరుతో నిర్వహించే యోగా కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా విశాఖ సాగర తీరంలో యోగా డేలో పార్టిసిపేట్ చేయనున్నారు. మరోవైపు ఈరోజు మనం చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి 25,000 మంది విద్యార్థులతోటి ఈరోజు సూర్య నమస్కారాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు స్పష్టంగా. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, కళాశాలలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సూర్య నమస్కారాల్లో పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 25,000 మంది ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ పిల్లలు ఎక్కడ కూర్చోవాలి, ఒక సిట్టింగ్ ఒక సిస్టమేటిక్గా నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి టీచర్స్ కావచ్చు, అదేవిధంగా పీడీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో విద్యార్థులు కూడా ఒక నెంబరింగ్ ఇచ్చి ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది పూర్తి స్థాయిలో ఐడెంటిఫికేషన్ కూడా చేస్తారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈరోజు విశాఖ సాగర్ తీరంలో ఒక పండగ వాతావరణం యోగాంధ్ర పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ఏదంటే ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాల్సిన ఒక రకమైన సూత్రంతో అసలు ప్రపంచానికే యోగాను పరిచయం చేసిందే మన భారతదేశం. కాబట్టి ఈరోజు యోగాంధ్రను పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ విస్తృతం చేయాలనే కోణంలో ఈరోజు యోగాంధ్ర నిర్వహించడం జరిగింది. ఇటీవలే దీని అవేర్నెస్ బాగా పెరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆయన చెప్పిన తర్వాత మన ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొస్తుంది. అయితే ఈ పిల్లలకి ఈ నెల రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏమైనా నిర్వహించారా? గుడ్ మార్నింగ్ ఆల్. యోగాంధ్ర ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ప్రతి పాత్రికేయులకు, మా పీడీ సోదరులకు అందరికీ నమస్కారాలండి. ఈ యోగాంధ్ర ప్రోగ్రాం అనేది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా వ్యాయామ విద్యకు చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే ఇదివరకు మేము అరకులో 108 సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. దాని గిన్నిస్ రికార్డులో పరిగణించుకొని ఆ యోగాంధ్రలో భాగంగా 108 సూర్య నమస్కారాలు చేయాలని ప్రధాని మోడీ గారు ముఖ్య ఉద్దేశంగా తీసుకొని మా ట్రైబల్ పిల్లలైనటువంటి 26,000 మంది పీపుల్ ఏఎస్ఆర్ జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి 500 నుంచి 200 మంది పిల్లల వరకు ప్రతి పాఠశాల నుంచి ఒక వేలాది బస్సులు కేటాయించి ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేస్తున్నారు. అలాగే అదర్ పీపుల్ కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం జరుగుతుందండి. చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్గా మేము భావిస్తున్నాము. చాలా గర్వకారణము. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడాను అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి నుంచి విద్యార్థులు అంటే 3వ తరగతి నుంచి అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ దాదాపు 26,000 మంది ఈరోజు 108 సార్లు సూర్య నమస్కారాలు నిర్వహిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధ్యాపక బృందం ఉందో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో యోగాను పూర్తిస్థాయిలో ఒక అభ్యాస ప్రక్రియగా పూర్తిస్థాయిలో ఏదైతే మానవ జీవితంలో ఆరోగ్యం అతి ముఖ్యమైనది కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అత్యంత విశిష్టమైనది, గొప్పదని చెప్పే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా ఈరోజు విద్యార్థులందరూ కూడా తమ వంతు ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఈరోజు విశాఖ సాగర తీరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మైదానంలో ఈ సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం అంతా చెప్తారు. అల్లూరు జిల్లా నుంచి దాదాపు 26,000 మంది అప్పుడే చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్